ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ రాశి వారి జీవితంలో సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం రోజున మీ జీవితానికి సంబంధించిన అతిపెద్ద రహస్యం బయటపడుతుంది. అలాగే మీ జీవితంలో రాబోయేటటువంటి అద్భుతాలు తెలుసుకొని నిజంగా మీరు చాలా ఆశ్చర్యపోతారు. మరి ఆ విషయాలేంటి? అలాగే ఈ రాశి వారు పొందబోతున్న ఆ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలేమిటి అనే అంశాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారికి గ్రహస్థితిని అనుసరించి సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం రోజు వీరికి ఏ దేవుని యొక్క ఆరాధన చేయటం వలన అశుభ ఫలితాలను శుభ ఫలితాలుగా మార్చుకోవచ్చు అనే అంశాలతో పాటుగా ఈ రాశివారు వృద్ధి పొందటానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ రాశివారి మనస్తత్వం చూసినట్లయితే చురుకుదనం, అలాగే సమతుల్యమైనటువంటి స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించటం, అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలు ఎక్కువగా వీరు కలిగి ఉంటారు. ఇక ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎటువంటి పనైనా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఎదుటివారిలో ఉన్న మంచి చెడులను గుర్తించి వాటిని విశ్లేషించటం, వాటిని జడ్జ్ చేయటం, అలాగే ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించేటటువంటి గొప్ప తెలివితేటలు, మంచి ఆలోచన విధానంతో కూడిన మంచి భావాలను వీరు కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన వారికి త్వరగా కోపం కూడా ఎక్కువగా రాదు. ఒకవేళ కోపం వచ్చినా కూడా అది ఎక్కువసేపు ఉండదు. అయితే ఈ రాశివారి కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకొని వారి స్వభావాన్ని మాత్రం ఏమాత్రం మార్చుకోకుండా జ్ఞాపకంతో ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైనటువంటి ఆలోచనలను ఎవ్వరితోనూ పంచుకోరు. అలాగే ఈ రాశివారు ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు. వీరు ఎత్తుకి పై ఎత్తు వేసే స్థాయిలో ఉంటారు. ఇక ఇతరులకు చేయవలసిన పనులు, ఇవ్వవలసిన ఏవైనా వస్తువులు కానీ, డబ్బు కానీ వాటిని వేగంగా పూర్తి చేయడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈ రాశివారి యొక్క వృత్తి, ఉద్యోగం, వ్యాపారం మనం గనుక చూసినట్లయితే చక్కగా ఈ రాశివారికి రాబోయేటటువంటి రోజుల్లో వారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ, లేదంటే వారి తోటి ఉద్యోగస్తుల నుండి కానీ, లేదంటే వారి పై అధికారుల నుండి కానీ వారికి కొంతవరకు అయితే ఒత్తిడికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అది మీరు చేస్తున్నటువంటి కొన్ని పనుల వల్ల, అలాగే మీకు ఏకాగ్రత లేకపోవటం వల్ల మీరు కాస్త ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఈ రాశివారు కార్యదీక్షత, కార్యదక్షతను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ఏదైనా కానీ ముఖ్యమైన ఒక నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడును చూసుకొని 1-2 సార్లు ఆలోచించుకొని ఆ పనిని పూర్తి చేస్తారు. అలాగే ఈ రాశివారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో నిజంగా వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి తొందరపాటు తనమనేది ఉండదు. కాబట్టి వీరికి ఎప్పుడూ కూడా ఒక ప్రణాళిక, వీరి ప్రవర్తన మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. ఇక ఎదుటివారి కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి ఏదో ఒక విధంగా వారి వంతు ఏదైనా సహాయం చేయాలి అని అనుకుంటారు. ఈ రాశివారు బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అయితే ముఖ్యంగా ఈ రాశివారు ఎప్పటి నుండో మీ జీవితానికి సంబంధించిన ఎవరికీ కూడా చెప్పుకోని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడబోతుంది. అదొక ముఖ్యమైన రహస్యం. అంటే ఈ విషయం బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. దీని కారణంగా మీరు కొంచెం మానసిక ఆందోళనకి కూడా గురవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే తొందరలో ఆ రహస్యం బయటపడుతుంది. అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచిపెట్టినటువంటి రహస్యం కావచ్చు, లేదంటే ఎవరైనా మీ స్నేహితుల దగ్గర దాచిపెట్టినటువంటి రహస్యం కావచ్చు. ఏదైనా ఒక ముఖ్యమైన విషయమైతే ఈ సమయంలో బయటపడుతుంది. ఈ సమయంలో మీరైతే కొన్ని ఇబ్బందులను, నిందలను, ఆరోపణలను ఎదుర్కోవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం కదా, వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన కొన్ని పనుల వల్ల కానీ, లేదంటే పొరపాట్లు, తప్పులు, ఇటువంటి వాటికి సంబంధించి ఏవైనా కొన్ని పనుల వల్ల తప్పకుండా కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కోవలసిన పరిస్థితులైతే ఏర్పడతాయి. ఇక ముఖ్యమైన అంశాలు కానివ్వండి, వారు దాచిపెట్టుకునేటువంటి అంశానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇలా ఏదైనా కానీ ఒక సందర్భంలో ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ సమయంలో మీరు కొంచెం ఆందోళనకి గురికాకుండా, ఎక్కువగా మీరు ఒత్తిడికి లోనవ్వకుండా కాస్త మీరు మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే మంచిదే. ఇక మీ జీవితంలో ఇప్పటి వరకు కొంత చేదు అనుభవాలు, అలాగే గుణపాఠాలు మీకు చాలా వరకు కూడా మిగిలిపోయాయి. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కుంగిపోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడటానికి శివనామ స్మరణ మనసులో నిత్యం కూడా పఠిస్తూ ఉండండి. శివారాధన చేసుకోవటం వల్ల కూడా ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి పరమేశ్వరుడు మీకు మంచి మార్గాన్ని చూపిస్తాడు.
ఖచ్చితంగా స్వామివారు ఇటువంటి పరిస్థితి నుంచి మిమ్మల్ని బయటపడేయాలి అని మనసారా కోరుకోండి. ఇక ఈ రాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేసుకోవటం చాలా మంచిది. ఈ విధంగా వీలు కాని వారు ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు. ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపొచ్చు. అలాగే మీ మనసులో ఉన్న బాధను స్వామివారికి చెప్పుకోవటానికి ప్రయత్నించండి. అలాగే ఈ రోజంతా కూడా ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి. ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి మిమ్మల్ని ఏమీ కూడా బాధకు గురి చేయకుండా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో భగవంతుడు తప్పకుండా మిమ్మల్ని కాపాడుతాడు అని మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. పరమేశ్వరుని యొక్క ఆరాధన వల్ల మీకు సంభవించే ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు తప్పకుండా బయటపడాలి అని మనసారా స్వామివారిని వేడుకోండి. అయితే సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం మీ జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా తప్పకుండా మీకు అనుకూలంగా ఉండే విధంగా ఆమోదిస్తారు. దీనివల్ల మీకు కాస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశంగా అది మారబోతుంది. రాబోయే రోజుల్లో మీకు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. మీ కెరీర్ పరంగా కానీ, ఉద్యోగంలో కానీ, లేదంటే వ్యాపారంలో కానీ చక్కగా అభివృద్ధి అయితే పొందుతారు. ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఉండే ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవాలంటే ప్రతిరోజు కూడా పరమశివుని యొక్క ఆరాధనతో పాటు లలిత సహస్రనామాలు అలాగే విష్ణు సహస్రనామాలు కూడా చదవటం చాలా ఉత్తమం. అలాగే ఎవరికైనా కానీ పేదవాళ్లకు అన్నదానం చేయటం, అలాగే మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతను బట్టి వారికి ఏదైనా ధనం కానీ వస్త్ర రూపంలో కానీ దానం చేయటానికి ప్రయత్నించండి. అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఇప్పుడు చెప్పిన విధంగా తప్పకుండా కొన్ని పరిహారాలు పాటించండి. అంటే పరమశివుని యొక్క ఆరాధన అలాగే పరమేశ్వరుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మీరు ధైర్యంగా ఉండగలిగితే ఎటువంటి ప్రమాదాలైనా కష్టాలైనా సరే మీ దరి చేరకుండా ఉంటాయి. ఒకవేళ దరిచేరినా కూడా అవి మిమ్మల్ని బాధ పెట్టేలా ఉండవు. అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం కూడా ఖచ్చితంగా మీరైతే పొందుతారు. అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఈ రాశివారు ఆరోగ్యం పట్ల కూడా కాస్త శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో కాస్త వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్త పాటించాలి. కోపం, మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి. అలాగే పశుపక్షాదులకు, మూగజీవాలకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. సో చూశారు కదండి, వృషభ రాశి వారికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.